హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్ సార్. సో ఈరోజు మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ సంబంధించిన క్లాస్ 2 అనేది చూద్దాం. ఓకేనా? మీకు ఆల్రెడీ క్లియర్గా ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందండి. మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మొత్తం 15 వీడియోస్గా చేయడం జరిగింది. ఓకేనా? ఈ 15 వీడియోస్ కనుక మీరు పర్ఫెక్ట్గా చూస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పజిల్స్ ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా చేసుకోగలరు. ఓకేనా? సో మీ టార్గెట్ అంతా ఒకటేనండి, మీరు చేయాల్సిందంతా ఒకటే. ఈ 15 వీడియోస్ కరెక్ట్గా కనుక మీరు ఫాలో అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా చేసుకోగలరు. ఓకేనా? సో ఈరోజు మనం దానికి సంబంధించిన వీడియో నెంబర్ 2 ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే బౌండరీ ఫిగర్స్ రిలేటెడ్ బేసిక్స్. ఓకేనా? మీరు చాలా మంది సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారండి. ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారంటే ల్యాక్ ఆఫ్ బేసిక్స్ లేకపోవడం వల్ల. అంటే ఒక కండిషన్ చదవగానే ఆ కండిషన్ ద్వారా ఎన్ని పాసిబిలిటీస్ తీసుకోవాలన్న క్లారిటీ మిస్ అయ్యి సిట్టింగ్ అరేంజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ పజిల్స్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఇదే కండిషన్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఉంటే, ఇదే కండిషన్స్ అంటే ఒక కండిషన్ చూడగానే ఎన్ని పాసిబిలిటీస్ తీసుకోవాలి అన్నది మీకు తెలియగలిగితే, అన్నది మీకు తెలుసుకుంటే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో మీ ఫోకస్ అంతా కూడా పాసిబిలిటీస్ మీద ఉండాలండి. మీ ఫోకస్ అంతా పాసిబిలిటీస్ మీద ఉండాలి. ఓకేనా? సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎక్కడ కూడా డైరెక్ట్ ఆన్సర్స్ ఉండవు. ఎవరైతే పాసిబిలిటీస్తో ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం 15 వీడియోస్గా చేశాను. ఈ 15 వీడియోస్ డే వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ సంబంధించిన అప్డేట్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. ఆ ఛానల్లో జాయిన్ అయితే మీకు ప్రతిదీ రీజనింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఓకేనా? రైట్, కమింగ్ టు అవర్ క్లాస్. ఈరోజు క్లాస్ డే 2. ఓకేనా? ఇక్కడ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకోబోయేది బౌండెడ్ ఫిగర్స్ రిలేటెడ్ బేసిక్స్ అన్ని. బౌండెడ్ ఫిగర్స్ అంటే మీ అందరికి తెలిసిందే. బౌండెడ్ ఫిగర్స్ అంటే సర్కిల్ అవ్వచ్చు, అంటే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సర్కిల్స్, స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, పెంటాగాన్, hexagon, likewise any bounded figure. ఓకేనా? సో ఏ బౌండెడ్ ఫిగర్ కైనా సరే, ఓకేనా, బౌండెడ్ ఫిగర్స్ అన్నిటికీ కలిపి కాన్సెప్ట్ ఒకటేనండి. ఓకేనా? సో ఈ రోజు క్లాస్లో మనం ఆ బేసిక్స్ అనేది చూడబోతున్నాం. ఓకేనా? రైట్, ఒకసారి చూడండి. బేసిక్ బౌండెడ్ ఫిగర్స్ లో వెరీ ఫస్ట్ కీ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది, మన ఫోకస్ అంతా కూడా డైరెక్షన్ మీద ఉండాలండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ డైరెక్షన్ తెలిస్తేనే మనం ఆన్సర్స్ అనేవి చేయగలం. ఓకేనా? సో ఇక్కడ మనకి బౌండెడ్ ఫిగర్స్ లో మనకి అంటే 2 విధాలుగా అడుగుతాడండి. 2 ways లో అడుగుతాడు. ఎలా అంటే ఫేసింగ్ ఇన్సైడ్ అంటాడు, లేదా ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఓకేనా? ఫేసింగ్ ఇన్సైడ్ అంటాడు, రెండోది ఫేసింగ్ అవుట్ సైడ్ అంటాడండి. ఫేసింగ్ అవుట్ సైడ్ లేదా అవే ఫ్రమ్ ద సెంటర్ అంటాడు. అవే ఫ్రమ్ ద సెంటర్. మళ్ళీ చెప్తున్నానండి, బౌండెడ్ ఫిగర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం చెయ్యాలి అంటే మన ఫస్ట్ ఫోకస్ డైరెక్షన్ మీద ఉండాలి. ఓకేనా? ఎప్పుడు ఎక్కడ ఎలా అడిగినా సరే ఇవి మీ మైండ్లో ఉండాలండి. ఇవి మీ మైండ్లో ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం, లేకపోతే వి కాంట్. ఓకేనా? రైట్, చూడండి ఒకసారి. ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు డైరెక్షన్ ఏ విధంగా తీసుకోవాలి అన్న చెప్తాను. ఫేసింగ్ ఇన్సైడ్ అంటే టువర్డ్స్ ద సెంటర్. ఓకేనా? సో ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ ని ఇండికేట్ చేస్తుందండి. క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ ని ఇండికేట్ చేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్ ని ఇండికేట్ చేస్తుంది.
ఓకేనా, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫేసింగ్ ఇన్సైడ్ లేదా టువర్డ్స్ ద సెంటర్ అన్నప్పుడు క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, అదే విధంగా ఫేసింగ్ అవుట్ సైడ్, ఓకేనా, ఫేసింగ్ అవుట్ సైడ్ లేదా అవే ఫ్రమ్ ద సెంటర్ అంటాడు. ఓకేనా, ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. అదే విధంగా యాంటీ క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫేసింగ్ అవుట్ సైడ్ లేదా అవే ఫ్రమ్ ద సెంటర్ అన్నప్పుడు క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. సార్, ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్ రైట్, ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ రైట్, యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ అని చెప్పారు, ఇంతవరకు బాగానే ఉంది. సరే ఏంటి సార్ వాట్ ఈజ్ క్లాక్ వైజ్ అండ్ వాట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నది మనం తెలుసుకోవాలి కదా. రైట్, ఆ పాయింట్ కూడా క్లియర్ గా చెప్తాను చూడండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను వెరీ బేసిక్స్ నుంచి వెళ్తున్నాను. ఎందుకు ఇంత బేసిక్స్ నుంచి వెళ్తున్నానంటే మన టార్గెట్ ఒకటే, సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం చేసేలా ఉండాలి. మనం చెయ్యాలంటే మన బేసిక్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకేనా, రైట్, చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ అరేంజ్మెంట్ లో 8 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అండి. ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ లేదా ఫేసింగ్ ఇన్సైడ్, ఏదైనా ఒకటేనండి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఇండికేషన్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకు ఇండికేషన్ తీసుకుంటున్నానంటే ఆ అరేంజ్మెంట్ అంతా కూడా తీసేసుకున్నాను. ఎందుకంటే మీకు ఈ క్లాక్ వైజ్ ఎలా తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ ఎలా తీసుకోవాలి అన్నది తెలుసుకోవడానికి, అన్నది చెప్పడానికి నేను ఇక్కడ అరేంజ్మెంట్ అనేది తీసేసుకుంటున్నాను. చూడండి ఒకసారి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, క్లాక్ వైజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ నుంచి చూసారనుకోండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే మనకి ఏ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుందండి. క్లాక్ వైజ్ లో మూవ్ అయితే మనకి ఏ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్. అదే విధంగా యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయితే మనకి ఏ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. ఓకేనా, క్లాక్ వైజ్ లో మూవ్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయితే మీకు రైట్ సైడ్ వస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు చూడండి ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను. ఏ అనే పొజిషన్ కి ఈ పొజిషన్ కి ఇది ఫస్ట్ లెఫ్ట్ అవుతుందండి. క్లాక్ వైజ్ లో వెళ్తున్నాం కదా, క్లాక్ వైజ్ లో ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ అనేది ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఫస్ట్ లెఫ్ట్, దీన్నే మనం ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటాం. ఏమంటామండి, ఇమ్మీడియట్ లెఫ్ట్. ఓకేనా, ఫస్ట్ లెఫ్ట్ ఆర్ ఇమీడియట్ లెఫ్ట్, దీన్ని మనం సెకండ్ లెఫ్ట్. ఓకేనా, చూడండి ఒకసారి, ఏకి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ ఇలా తీసుకోవాలండి. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయితే మనకి ఏ సైడ్ వస్తుంది, రైట్ సైడ్. ఓకేనా, ఈ పొజిషన్ కి ఇది ఫస్ట్ రైట్ అంటాం, ఫస్ట్ రైట్ అని అంటాము, లేదా ఇమ్మీడియట్ రైట్ అంటాం. ఇమ్మీడియట్ రైట్. ఓకేనా, ఫస్ట్ రైట్ అని అంటాము లేదా ఇమ్మీడియట్ రైట్ అంటాం. ఓకేనా, ఇది ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, అండ్ ఇది ఏమవుతుందండి, ఫోర్త్ రైట్. ఓకేనా, సో వెరీ క్లియర్. క్లాక్ వైజ్ లో ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ లో మనకి లెఫ్ట్ సైడ్ వస్తుందండి, యాంటీ క్లాక్ వైజ్ లో రైట్ సైడ్ వస్తుంది. నా ఒకసారి చూడండి, ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్. For example, we have 8 members arranged in circular. Okay na, all are facing outside. నేను ఇక్కడ ఇండికేషన్ ఆ అరేంజ్మెంట్ అనేది తీసేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు డైరెక్షన్ తెలుసుకోవడానికి, మీకు డైరెక్షన్ చెప్పడానికి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి అండ్ హెచ్. ఓకేనా, సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అయితే మనకి ఏ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయితే మనకి ఏ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, రైట్, చూడండి ఒకసారి. పాయింట్ ఈస్, ఈ పొజిషన్ కి ఏ అనే పొజిషన్ కి ఇది ఫస్ట్ రైట్ అవుతుందండి. క్లాక్ వైజ్ లో వెళ్తే రైట్ కదా, ఇది ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. లైక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయితే మనకి ఏ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్. అంటే ఈ పొజిషన్ కి ఏ అనే పొజిషన్ కి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ ఈ విధంగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడు అనుకోండి, సి అనే ఎలిమెంట్ ఫేసింగ్ అవుట్ సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ కావాలి కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ లో చూడాలి.
యాంటీ క్లాక్ వైజ్ లో ఎన్నో పొజిషన్ కావాలి నాకు? థర్డ్ లెఫ్ట్ కావాలి. ఓకేనా, థర్డ్ పొజిషన్, యాంటీ క్లాక్ వైజ్ లో థర్డ్ పొజిషన్. చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ లో ఎవరు వస్తారు నాకు? హెచ్. ఎవరు వస్తారని నాకు? హెచ్. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ రైట్ ఆఫ్ సి అన్నాడు అనుకోండి, థర్డ్ రైట్ ఆఫ్ సి అన్నాడు అనుకోండి. ఓకేనా, థర్డ్ రైట్ ఆఫ్ సి. సి అనే ఎలిమెంట్ కి ఇప్పుడు సి యొక్క ఫేసింగ్ ఏంటి? అవుట్ సైడ్ ఫేసింగ్. ఎస్ ఆర్ నో? అవుట్ సైడ్ లో నాకు కావాల్సింది రైట్ సైడ్ కదా, అది ఎన్నో రైట్ కావాలి నాకు? థర్డ్ రైట్ కావాలి. థర్డ్ రైట్ అంటే క్లాక్ వైజ్ లో థర్డ్ పొజిషన్ అండి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. థర్డ్ రైట్ లో ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎఫ్. సో ఈ విధంగా చూడాలి, రైట్. సో నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే మనకి బౌండెడ్ ఫిగర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చేయాలంటే 100% మనం డైరెక్షన్స్ లో పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఓకేనా. సో ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఒకటికి 10 సార్లు ఫేసింగ్ ఇన్సైడ్, ఫేసింగ్ అవుట్ సైడ్ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎక్కడ అడిగినా సరే ఇంకా బ్లైండ్ గా ఫేసింగ్ ఇన్సైడ్ అంటే క్లాక్ వైజ్ లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్ రైట్. ఓకేనా. ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ రైట్, యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్. ఈ పాయింట్ అనేది మన మైండ్ లో సేవ్ అయిపోవాలి. ఓకేనా. సో పాయింట్ ఈస్ బౌండెడ్ ఫిగర్, ఎనీ ఫిగర్, అది స్క్వేర్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, పెంటగాన్ అవ్వచ్చు, ట్రయాంగిల్ అవ్వచ్చు, హెక్సాగాన్ అవ్వచ్చు. ఎనీ బౌండెడ్ ఫిగర్ మనకి బౌండెడ్ ఫిగర్ మీద ఫేసింగ్ ఇన్సైడ్ ఒకటి అంటాడు, ఫేసింగ్ అవుట్ సైడ్ అంటాడు. ఓకేనా. అన్ని బౌండరీ ఫిగర్స్ కి మనకి ఫేసింగ్ ఇన్సైడ్, ఫేసింగ్ అవుట్ సైడ్. కాన్సెప్ట్ అయితే ఇదే, డైరెక్షన్ అయితే ఇదే. ఈ డైరెక్షన్స్ ని మనం అన్ని బౌండరీ ఫిగర్స్ కి అప్లై చేస్తున్నాం. ఫేసింగ్ ఇన్సైడ్ కండిషన్ ఒకటి, ఫేసింగ్ అవుట్ సైడ్ కండిషన్ ఒకటి. ఓకేనా. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ లో బేసిక్ డేటా ఇస్తాడు కదా, ఆ బేసిక్ డేటాని ఆ అరేంజ్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అన్న పాయింట్ డిస్కస్ చేశాక పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నది చెప్తాను నేను. ఓకేనా, రైట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో బేసిక్ డేటా ఇలా ఇచ్చాడు. సర్క్యులర్ అరేంజ్మెంట్ 8 మెంబర్స్ ని అరేంజ్ చేయమన్నాడండి. ఓకేనా. ఇన్ యర్ సర్క్యులర్ అరేంజ్మెంట్ దెర్ ఆర్ 8 పర్సన్స్ అన్నాడు. అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఎంతమందిని తీసుకోవాలి మనం? 8 మెంబర్స్ ని తీసుకోవాలి. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. సో ఎలా తీసుకోవాలనేది చెప్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా. ఇన్ యర్ సర్క్యులర్ అరేంజ్మెంట్ దెర్ ఆర్ 10 మెంబర్స్ అన్నాడు, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఆ పాయింట్ లో మనం అరేంజ్మెంట్ ఎలా తీసుకోవాలి అన్న చెప్తాను చూడండి. సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అండి? అవుట్ సైడ్, అవుట్ సైడ్ ఫేసింగ్ అంట. సో ఈ 10 మెంబర్స్ ని ఎలా తీసుకోవాలి అన్న చెప్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అండి? అవుట్ సైడ్. ఓకేనా. సో క్లియర్ గా అర్థమైంది కదా. అదే ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి అన్న పాయింట్ కూడా తెలుసుకోవాలి కదా మనం. ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ సర్క్యులర్ అరేంజ్మెంట్ there are 7 persons, all are facing inside, all are facing inside. 7 persons ఇచ్చినప్పుడు 7 persons ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి అన్నది చెప్తాను. ఓకేనా. ఫస్ట్ 6 persons తీసేసుకోండి. 1 2 3 4 5 6 persons అయిపోయారు. ఆ 7th పొజిషన్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు అండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా. ఆ 7th పొజిషన్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్? ఇన్సైడ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 9 మెంబర్స్ అరేంజ్డ్ ఇన్ సర్క్యులర్. ఓకేనా. ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నాడు అనుకుందాం, అవుట్ సైడ్. సో మన సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ సర్క్యులర్ గా ఎలా చేయాలి? ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అండి? అవుట్ సైడ్ డైరెక్షన్. ఓకేనా, రైట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 పొజిషన్ తీసేసుకోండి. 1 2 3 4 5 6 7 8. ఆ 9th పొజిషన్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు అండి. ఆ 9th పొజిషన్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకేనా, ప్రాబ్లం లేదు. ఆ 9th పొజిషన్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్? అవుట్ సైడ్. ఓకేనా. సో ఇలా మనం ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్క్వేర్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలనే చెప్తాను చూడండి. స్క్వేర్, ఇది స్క్వేర్ అనుకోండి. ఓకేనా. స్క్వేర్ లో మనకి టెర్మినాలజీ ఇంపార్టెంట్ కదా. టెర్మినాలజీ చూడండి ఒకసారి. టెర్మినాలజీ కార్నర్ అంటాడు, మిడిల్ ఆఫ్ ద సైడ్ అంటాడు. కార్నర్ అంటాడు, మిడిల్ ఆఫ్ ద సైడ్ అంటాడు. మిడిల్ ఆఫ్ ద సైడ్ అంటే చూడండి ఒకసారి,
మిడిల్ ఆఫ్ ద సైడ్ అంటే మనం ఈ పొజిషన్ తీసుకోవాలండి. సైడ్ లో ఉన్న మిడిల్ పొజిషన్. ఓకేనా, సో ఈ పొజిషన్ తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ కార్నర్ పొజిషన్ అంటాడు. కార్నర్ పొజిషన్ అంటే మనం ఈ పొజిషన్ తీసుకోవాలి. సో ఇందులో మనకి మోడల్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మోడల్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటాడండి. ఓకేనా, సో మొత్తం మనకి 8 మెంబర్స్ ఉన్నారు, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా, అందరూ కూడా ఫేసింగ్ ఇన్సైడ్. రెండోది ఏంటంటే ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటాడు. మూడోది వచ్చేసరికి సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటాడు. సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఓకేనా, సో మనకి మొత్తం ఈ విధంగా ఇస్తాడండి. ఇన్సైడ్, అవుట్ సైడ్, సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఓకేనా, సో ఈ సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ లో ఏమంటాడంటే ఖచ్చితంగా మనకి బేసిక్ లైన్ లో పైన మనకి బేసిక్ లైన్ ఇస్తారు. ఆ బేసిక్స్ లైన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. నలుగురు కార్నర్ లో ఉన్నారు, కార్నర్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫేసింగ్ ఇన్సైడ్ అంటారు. 4 at the corners and all of them are facing towards the center. ఓకేనా, the persons at the middle faces away from the center అంటాడు. the person at the middle faces away from the center అంటే మిడిల్ లో ఉన్న వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు? away from the center. ఓకేనా, సో అలా ఇచ్చినప్పుడు బేసిక్ డేటాలో అలా ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటాం. కమింగ్ టు రెక్టాంగిల్ లో ఒక టెర్మినాలజీ అయితే మనం నేర్చుకోవాలండి. రెక్టాంగిల్ లో we have two sides, right? we have two sides. ఓకేనా, ఓకేనా, ఈ 2 sides లో ఈ లెంత్ ని మనం లాంగర్ సైడ్ అంటామండి. ఈ లెంత్ ని మనం లాంగర్ సైడ్, మన క్వశ్చన్ లో టెర్మినాలజీ మెన్షన్ చేసినప్పుడు లాంగర్ సైడ్ అంటాడు. ఈ లెంత్ ని చూసారా, ఈ లెంత్ ని మనం స్మాలర్ సైడ్ అంటాం. ఓకేనా, సో వీ హ్యావ్ 2 sides అండి, లాంగర్ సైడ్ అండ్ స్మాలర్ సైడ్. ఓకేనా, కార్నర్ లో 4 ఉంటారు, అదే విధంగా మిడిల్ ఆఫ్ ద సైడ్ 4 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ లో ఏమంటారంటే కార్నర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫేసింగ్ అవుట్ సైడ్ అనొచ్చు, మిడిల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా, 4 at the corner and the one who sits at the corner faces away from the center and 4 at the middle, the one who sits at the middle faces towards the center అన్నప్పుడు మనం ఇలా తీసుకుంటాం. ఓకేనా, కమింగ్ టు రెక్టాంగిల్ కూడా సేమ్ అంతేనండి. రెక్టాంగిల్ కంప్లీటెడ్. కమింగ్ టు ట్రయాంగిల్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. పేర్లు మాత్రమే మారుతాయి, ఫిగర్ మాత్రమే మారుతుంది. ఫిగర్ ఏదైనా సరే, ఓకేనా, అది ట్రయాంగిల్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు. ఎనీ జామెట్రికల్ ఫిగర్, ఎనీ బౌండెడ్ ఫిగర్, మనకి కాన్సెప్ట్ అయితే ఇదేనండి. ఓకేనా, రైట్. చూడండి, ట్రయాంగిల్ తీసుకుంటే సో వీ హ్యావ్ 3 corners అండ్ 3 mid positions, మిడిల్ ఆఫ్ ద సైడ్. ఓకేనా, సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ ఆర్ నథింగ్ బట్ మిడిల్ లో ఉన్న వాళ్ళు ఇన్సైడ్ గా అన్నాడు అనుకోండి, ఇలా తీసుకుంటాం. కార్నర్ లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ అన్నారు అనుకోండి, మనం ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా, సో అరేంజ్మెంట్ అనేది ఆ బేసిక్ లైన్ చూసి మనం అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా, రైట్. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. క్వశ్చన్ లో కండిషన్స్ చూడగానే పాసిబిలిటీస్ ఏ విధంగా ఆలోచించాలి, పాసిబిలిటీస్ ఏ విధంగా తీసుకోవాలి అన్నది మనకి ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అండి. ఓకేనా, ఒక లైన్ ను చూడగానే ఆ లైన్ కి ఎన్ని పాసిబిలిటీస్ తీసుకోవచ్చు అన్న పాయింట్ మనం ఆలోచించగలగాలి. సో ఎవరైతే ఒక లైన్ చదవగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ చదవగానే మీకు 2 or 3 పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, ఎవరైతే ఆ 2 or 3 పాసిబిలిటీస్ తో ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈజీ అవుతాయి. రైట్. నౌ లెట్ us ఫోకస్ ఆన్ ద లైన్స్ అండి, కండిషన్స్. ఓకేనా, కండిషన్ నెంబర్ 1 చూడండి. In a circular arrangement of 8 members, in a circular arrangement of 8 persons, all are facing inside, అందరూ కూడా ఫేసింగ్ ఇన్సైడ్ అండి. ఓకేనా, ఏమన్నారంటే కండిషన్ నెంబర్ 1 లో there are two persons between A and B. సో ఈ లైన్ చూడగానే ఎన్ని పాసిబిలిటీస్ తీసుకోవాలి అన్నది మనకు తెలియాలి. ఓకేనా, సో మన అరేంజ్మెంట్ లో ఎంతమంది ఉన్నారన్నాడు? 8 members. సో సర్క్యులర్ అరేంజ్మెంట్ లో 8 members తీసుకుందాం. చూడండి, 1 2 3 4
5, 6, 7, 8. ఓకేనా, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అండి? ఇన్సైడ్. నౌ దేర్ ఆర్ 2 persons బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అన్నాడు? 2 persons. అవునా, రైట్. ఏదో ఒక పాయింట్ లో ఏం తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఏదో ఒక పాయింట్ లో ఏం తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఏకి 2 గ్యాప్ లో ఎవరు ఉండాలి? బి. ఇప్పుడు పాసిబిలిటీస్ చూడండి. 1, 2 గ్యాప్ లో ఇక్కడ బి వచ్చే అవకాశం ఉంది కదా, రైట్. 1, 2 గ్యాప్ లో ఇక్కడ బి వచ్చే అవకాశం ఉంది కదా. అంటే ఈ లైన్ కి మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 2 పాసిబిలిటీస్. ఎవరైతే ఇమ్మీడియట్ గా 2 పాసిబిలిటీస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. ఓకేనా, మీలో చాలా మంది పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి, ఏ లైన్ తో స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉంటారండి. కమ్ అవుట్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ నుంచి పక్కన తీసేయండి, అంటే ఆ కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటకు వచ్చేసేయాలి. ఓకేనా, ఒక లైన్ చదవగానే, వెరీ ఫస్ట్ లైన్ చదవగానే మీకు 2 or 3 పాసిబిలిటీస్ వచ్చాయి అనుకోండి, ఇమ్మీడియట్ గా 2 or 3 పాసిబిలిటీస్ తో మీరు క్వశ్చన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా, సో ఇది చూసుకోండి. 2 పాసిబిలిటీస్ తీసుకుందాం. 1, 2 గ్యాప్ లో బి ఈజ్ ఎ ఛాన్స్. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ పాసిబిలిటీ తీసుకోండి. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఏకి 2 గ్యాప్ లో ఎవరు రావాలని మనకి? బి రావాలి. ఏకి 2 గ్యాప్ లో బి. సో మనం 2 పాసిబిలిటీస్ ఈ విధంగా తీసుకోవాలి. ఇలాంటి లైన్స్ ఇచ్చినప్పుడు 2 పాసిబిలిటీస్ ఇలా తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ కండిషన్ చూడండి. నెక్స్ట్ కండిషన్, A is second left of B. A is second left of B. A is second left of B. సో ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఎంతమంది ఉన్నారని మనకి? 8 members ఉన్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్? ఇన్సైడ్. నౌ ఇక్కడ ఒక్కసారి ఆ లైన్ చదవండి. A is second left of B. అంటే అర్థం ఏంటి? B కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలి? A ఉండాలి. సో ఏదో ఒక పాయింట్ లో బీని తీసుకోండి. ఏదో ఒక పాయింట్ లో బీని తీసుకోండి. బికి సెకండ్ లెఫ్ట్ అన్నాడు. సెకండ్ లెఫ్ట్ అంటే ఇక్కడ వాడు పొజిషన్ చెప్తున్నాడండి. పొజిషన్. ఓకేనా, లెఫ్ట్ సైడ్ లో సెకండ్ పొజిషన్. సో ఫేసింగ్ ఇన్సైడ్ కదా, క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్. ఓకేనా, క్లాక్ వైజ్ లో తీసుకుందాం. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ లో ఇక్కడ ఎవరు వస్తారని మనకి? ఏ. ఓకేనా, సో ఇక్కడ ఈ లైన్ కి మనం ఇలా తీసుకోవాలి. మీకు ఎక్కడైనా మనకి ఇలాంటి లైన్స్ ఇచ్చారు అనుకోండి, మనం ఈ విధంగా తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, D is third right of B అన్నాడు అనుకుందాం. D is third right of B అంటే ఈ లైన్ అర్థం ఏంటి? D is third right of B. B కి థర్డ్ రైట్ లో ఎవరు ఉండాలి మనకి? D. ఓకేనా, B కి థర్డ్ రైట్ అంటే మనం ఎటువైపు చూడాలండి? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ లో ఎన్నో పొజిషన్? థర్డ్ పొజిషన్. ఓకేనా, చూడండి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. థర్డ్ రైట్ లో ఎవరు ఉండాలండి మనకి? డి. థర్డ్ రైట్ లో ఎవరు ఉండాలి? డి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బౌండెడ్ ఫిగర్స్ మనం చేయాలంటే డైరెక్షన్ లో మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకేనా, డైరెక్షన్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇది మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. డైరెక్షన్, ఫేసింగ్ ఇన్సైడ్ కండిషన్ ఒకటి, ఫేసింగ్ అవుట్ సైడ్ కండిషన్ ఒకటి. ఓకేనా, ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. మనం కాన్సెప్ట్ ఎప్పుడు ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆ లైన్ ని అర్థం చేసుకోవడంలో ఉండాలి. ఓకేనా, రెండోది వన్స్ ఆ లైన్ మనకు అర్థమైన తర్వాత అది ఎంత ఫాస్ట్ గా చేయొచ్చు అన్నది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, థర్డ్ రైట్ అన్నాడు అనుకోండి, థర్డ్ రైట్ ఆర్ థర్డ్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, ఇట్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 2. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ రైట్ అన్నాడు అనుకోండి, థర్డ్ రైట్ అంటే రైట్ సైడ్ లో తీసుకోవాలి, గ్యాప్ ఆఫ్ 2 ఉండాలి. ఓకేనా, అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి, డి ఈస్ థర్డ్ రైట్ ఆఫ్ బి అన్నాడు అనుకోండి, థర్డ్ రైట్ ఆఫ్ బి. ఓకేనా, సి బికి రైట్ సైడ్ లో డి ఉండాలి, థర్డ్ రైట్ అన్నాడు కాబట్టి 2 గ్యాప్. ఓకేనా, రైట్ ఆర్ లెఫ్ట్ అన్నప్పుడు అక్కడ ఇచ్చిన నెంబర్కి ఒకటి తీసేయండి, 1 less లో తీసుకోండి. 1 less లో తీసుకుంటే ఆ గ్యాప్ మనకి ఈజీగా మనం తీసుకోవచ్చు. ఓకేనా, సి బికి రైట్ సైడ్ లో ఉండాలి, థర్డ్ రైట్ అన్నాడు కాబట్టి గ్యాప్ ఆఫ్ 2. గ్యాప్ ఆఫ్ 2 లో ఎవరు ఉండాలి? డి. చూడండి, బికి రైట్ సైడ్ లో ఉండాలి, గ్యాప్ ఆఫ్ 2. సరిపోయిందా లేదా? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి 1 గ్యాప్ ఉండాలి, ఒకటి తీసేయండి. అక్కడ ఇచ్చిన నెంబర్ కి ఒకటి తక్కువగా తీసుకోండి.
ఓకేనా. సెకండ్ లెఫ్ట్ అంటే గ్యాప్ ఆఫ్ 1. ఓకేనా. బికి లెఫ్ట్ సైడ్ లో 1 గ్యాప్ లో ఎవరు ఉండాలి? ఏ. బికి లెఫ్ట్ సైడ్ లో 1 గ్యాప్ లో ఎవరు ఉండాలండి? బికి లెఫ్ట్ సైడ్ లో 1 గ్యాప్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, ఫిఫ్త్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, ఫిఫ్త్ లెఫ్ట్ అంటే గ్యాప్ ఆఫ్ 4. గ్యాప్ ఆఫ్ 4 లెఫ్ట్ సైడ్ లో తీసుకోవాలి, గ్యాప్ ఎంత ఉండాలి? 4 గ్యాప్. అలా సిక్స్త్ రైట్ అన్నాడు అనుకోండి, సిక్స్త్ రైట్ అన్నాడు అనుకోండి, గ్యాప్ ఆఫ్ 5. గ్యాప్ ఆఫ్ 5 రైట్ సైడ్ లో తీసుకోవాలి, గ్యాప్ ఎంత ఉండాలి? 5. ఇవి ఏంటంటే మన అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ని ఫాస్ట్ గా చేసుకోవడానికి హెల్ప్ అయ్యే కీ పాయింట్స్. ఓకేనా. ఇవన్నీ కొన్ని ట్రిక్స్ అండి. మనం అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఎగ్జామ్ లో లెస్ దెన్ 3 minutes లో కంప్లీట్ చేయాలి. ఓకేనా. మన టార్గెట్ లెస్ దెన్ 3 minutes లో కంప్లీట్ చేయాలి. లెస్ దెన్ 3 minutes లో కంప్లీట్ చేయాలంటే ఆ లైన్ ని అర్థం చేసుకుని అది ఫాస్ట్ గా ఎలా తీసుకోవచ్చు అన్న దాని మీద మన ఫోకస్ ఉండాలండి. ఓకేనా. రైట్. ఈ పాయింట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫాస్ట్ గా ఎలా తీసుకోవచ్చు అన్నది నేను చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ 8 persons, A is 6th లేదా 5th left of B. 5th left of B. ఓకేనా. బికి లెఫ్ట్ సైడ్ లో ఎన్నో పొజిషన్ లో ఉండాలి? 5th పొజిషన్ లో ఉండాలి. ఓకేనా. 1 2 3 4 5 6 7 8 బికి 5th లెఫ్ట్ అంటే గ్యాప్ ఆఫ్ 4 కదా, లెఫ్ట్ సైడ్ లో తీసుకోవాలి, గ్యాప్ ఆఫ్ 4. చూడండి 1 2 3 4 దిస్ ఈస్ ఏ. ఇలా మనం డైరెక్ట్ గా తీసుకునే స్కోప్ ఉంటుంది అన్నది నా ఉద్దేశం అండి. ఓకేనా. చూడండి ఒకసారి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్, ఫిఫ్త్ లెఫ్ట్, దిస్ ఈజ్ ఏ. ఓకేనా. సో ఇలా మనం కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఈ లైన్స్ ని ఫాస్ట్ గా తీసుకునే స్కోప్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ చూడండి, సర్క్యులర్ అరేంజ్మెంట్ లో 8 members ఉన్నారు. కండిషన్ ఏంటంటే there are 3 persons between A and B. ఓకేనా. సి సర్క్యులర్ అరేంజ్మెంట్ లో మొత్తం ఎంతమంది ఉన్నారంట? 8 members ఉన్నారు. ఓకేనా. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండి, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ ఏమంటున్నాడంటే దేర్ ఆర్ 3 persons బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉండాలంట? 3 persons ఉండాలి. ఈ పాయింట్ ని ఎంత ఫాస్ట్ గా తీసుకోవచ్చు అన్నది నేను చెప్తాను. ఇఫ్ దేర్ ఆర్ 3 persons బిట్వీన్ ఏ అండ్ బి అంటే నథింగ్ బట్ ఏ బి ఆపోజిట్ లో ఉన్నట్టు. ఓకేనా. సో ఈ పాయింట్ ని ఈజీగా ఎలా తీసుకోవచ్చు అండి? ఆపోజిట్ పాయింట్. ఇది ఎలా చెప్తున్నారు సార్ అంటే చెప్తాను చూడండి. సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఎంతమంది ఉన్నారు? 8 members. ఓకేనా. ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉండాలన్నాడు? 3 members ఉండాలన్నాడు. ఓకేనా. ఏదో ఒక పాయింట్ లో ఏం తీసుకోండి, 1 2 3 గ్యాప్ లో బి ఇక్కడేగా రావాల్సింది. రైట్. నేనేమంటానంటే మన క్వశ్చన్ లో ఎక్కడైనా సరే అరేంజ్మెంట్ ఇచ్చేటప్పుడు ఇఫ్ దట్ నెంబర్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్, ఆ ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అనుకోండి. ఓకేనా. సో 8 members లో ఏ బి ఇద్దరిని తీసేస్తే మిగిలింది మనకి 6 members కదా. ఈ 6 members లో ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉండాలన్నాడు? 3 members. ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉండాలన్నాడు? 3 members. మరి ఒకవైపు 3 members అంటే రెండో వైపు కూడా 3 members కదా. నథింగ్ బట్ మిడిల్ పొజిషనే కదండి. సో నథింగ్ బట్ ఆపోజిట్ పాయింటే కదా అది. రైట్. సో నేనేమంటానంటే ఎప్పుడైనా సరే మన క్వశ్చన్ లో ఈవెన్ నెంబర్ ఇచ్చి వాళ్ళిద్దరిని తీసేశాక ఆ ఉన్న నెంబర్ లో ఎగ్జాక్ట్ గా ఆఫ్ 6 లో ఎగ్జాక్ట్ గా ఆఫ్ ఎంత? 3. ఇలా 3 persons ఉన్నారు అని చెప్పడం జరిగితే నథింగ్ బట్ అది ఆపోజిట్ పాయింట్ అండి. నథింగ్ బట్ అది ఏంటండి? ఆపోజిట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, మన సర్క్యులర్ అరేంజ్మెంట్ లో 10 members ఉన్నారు. 10 members. ఓకేనా. ఇఫ్ దేర్ ఆర్ 4 persons బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు అనుకోండి. ఓకేనా. చూడండి ఒకసారి జాగ్రత్తగా, 10 లో వీళ్ళిద్దరిని తీసేస్తే 8 members కదా. 8 members లో ఎగ్జాక్ట్ గా ఆఫ్ ఎంత అండి? 4. ఇలా కనుక మనకి లైన్ ఇస్తే నథింగ్ బట్ ఏకి ఆపోజిట్ లో బి ఉంటుంది, బికి ఆపోజిట్ లో ఏ ఉంటుంది. ఓకేనా. చూడండి సర్క్యులర్ ఎంతమంది ఉన్నారు? 10 members. 1 2 3 4
5 6 7 8 9 10. ఓకేనా? కావాలంటే చూడండి, ఏని ఇక్కడ తీసుకున్నారు అనుకోండి 1 2 3 4 గ్యాప్ లో ఇక్కడ బి వస్తుంది. ఓకేనా? సో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ పాయింటే కదా మనకు వచ్చింది. సో ఇలాంటి లైన్స్ ఈజీగా తీసుకోవడానికి ట్రై చేయండి. కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఇలా మనకి సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఇలా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఓకేనా? ఏకి ఆపోజిట్ బి. ఓకేనా? సి పాసిబిలిటీస్ ఏంటంటే ఇక్కడ ఏం తీసుకుంటే ఇక్కడ బి వస్తుంది, వైసా వర్సా రివర్స్ కూడా అవుతుంది కదా. ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, బి. అదేవిధంగా ఇక్కడ ఏం తీసుకుంటే ఇక్కడ బి అవుతుంది, రివర్స్ కూడా తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ ఎవరు వస్తారు, బి. సో వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్ ఈజీలీ. ఓకేనా? రైట్. నేను చెప్పిన పాయింట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ కండిషన్స్. నేను ఇక్కడ కొన్ని కండిషన్స్ తీసుకున్నాను. ఈ కండిషన్స్ మన క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలి అన్న చెప్పిన తర్వాత అది ఇంకా ఈజీగా ఎలా తీసుకోవచ్చు అన్న చెప్తాను. రైట్. ఈ పాయింట్ చూడండి. పాయింట్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 1 చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ 8 persons ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండి. ఓకేనా? మన సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఎంతమంది ఉన్నారంట, 8 members ఉన్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. నా కండిషన్ నెంబర్ 1 చూడండి ఒకసారి. 8 members తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8. అవునా? ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అండి, ఇన్సైడ్. నా ఒక్కసారి ఈ లైన్ చూడండి ఒకసారి. ఈ లైన్ ఏమంటున్నాడంటే, ఈ సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ సీట్స్ ఆపోజిట్ ఆఫ్ ఎఫ్. అంటే అర్థం ఏంటి, ఎఫ్ కి ఆపోజిట్ లో ఎవడైతే ఉన్నాడో వాడికి థర్డ్ రైట్ లో ఎవరు ఉండాలండి, ఈ. ఒకసారి క్లియర్ గా ఎలా తీసుకోవాలని చెప్తాను. ఏదో ఒక పాయింట్ లో ఎఫ్ అని తీసుకోండి. ఎఫ్ కి ఆపోజిట్ లో ఎవడైతే ఉన్నాడో వాడికి థర్డ్ రైట్, వీడికి థర్డ్ రైట్. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇక్కడ మనం ఈ వస్తుందండి. ఓకేనా? ఇలా తీసుకునే కన్నా నేనేమంటానంటే, ఈవెన్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు అనుకోండి మన క్వశ్చన్ లో. ఈవెన్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు నేనేమంటానంటే, ఎఫ్ కి డైరెక్ట్ గా మనకి ఎఫ్ కి ఆపోజిట్ లో ఉన్నవాడికి థర్డ్ రైట్ తీసుకునే కన్నా ఇక్కడ థర్డ్ రైట్ అని ఉంది కాబట్టి ఇమ్మీడియట్ లెఫ్ట్ తీసుకొని సరిపోతుంది. ఓకేనా? థర్డ్ రైట్ అని ఉంది కాబట్టి ఇమ్మీడియట్ లెఫ్ట్ తీసుకొని సరిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. థర్డ్ రైట్ ఇవంతా చేసుకునే కన్నా థర్డ్ రైట్ అని ఉంది కాబట్టి ఏం తీసుకుంటే సరిపోతుంది, ఇమ్మీడియట్ లెఫ్ట్. అంతే కదా. ఒకసారి చిన్న లాజిక్ చూడండి. ఎఫ్ కి ఆపోజిట్ లో ఉన్నవాడికి థర్డ్ రైట్ తీసుకునే కన్నా ఇమ్మీడియట్ లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా. నథింగ్ బట్ ఎఫ్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఈ ఉన్నట్టు. సో ఈ పాయింట్ ని వాడు ఏం చెప్తున్నాడంటే చాలా పెద్ద చేసేస్తున్నాడు. చూడండి, వెరీ సింపుల్. చూడండి, ఎఫ్ కి ఆపోజిట్ లో ఉన్నవాడు మళ్ళీ థర్డ్ రైట్, మళ్ళీ ఇటువైపు యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అయ్యాడు. ఎస్ ఆర్ నో? ఎన్ని పొజిషన్స్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో ఇక్కడికే కదా వాడు వచ్చింది. ఎస్ ఆర్ నో? సో పాయింట్ ఈజ్, నేను ఇదంతా చేసే కన్నా నేను ఏమంటానంటే ఇక్కడ థర్డ్ రైట్. సి వెరీ సింపుల్. ఆపోజిట్ లో ఉన్నవాడికి పలానా పొజిషన్ తీసుకోమంటే ఆపోజిట్ లో ఈవెన్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇచ్చి ఒక పర్సన్ కి ఆపోజిట్ లో ఉన్నవాడికి పలానా పొజిషన్ తీసుకోమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, సెకండ్ రైట్ తీసుకోండి. ఓకేనా? ఎఫ్ కి సెకండ్ రైట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, థర్డ్ రైట్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో పాయింట్ ఈజ్, ఈ పాయింట్ నుంచి ఆపోజిట్ లో ఉన్నవాడికి ఓకేనా పలానా పొజిషన్ కావాలంటే ఇక్కడ థర్డ్ రైట్ అని ఇస్తే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి, సెకండ్ రైట్ అని ఇస్తే సెకండ్ లెఫ్ట్ తీసుకోండి, ఫస్ట్ లెఫ్ట్ అని ఇస్తే థర్డ్ రైట్ అని తీసుకుంటే మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ మీ కళ్ళ ముందే డేటా ఉంది చూడండి ఒకసారి. ఎఫ్ కి ఆపోజిట్ లో ఉన్నవాడికి థర్డ్ రైట్ అంటే ఇక్కడికే కదా మనం వచ్చేది, మళ్ళీ రివర్స్ లో ట్రావెల్ చేస్తున్నాం. ఓకేనా? టువర్డ్స్ ద ఎఫ్. క్యాచ్ చేస్తున్నారు లేదా? ఇదంతా చేసే కన్నా ఎఫ్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా. రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్. G sits third to the left of the one who sits opposite to H. H కి ఆపోజిట్ లో ఉన్నవాడికి మళ్ళీ ఎలా ట్రావెల్ చేయాలన్నాడు, థర్డ్ లెఫ్ట్. చూడండి, వెరీ సింపుల్ పాయింట్. ఇక్కడ మీకు డయాగ్రామ్ తీస్తున్నాను చూడండి. ఆపోజిట్ ఆఫ్ హెచ్, హెచ్ కి ఆపోజిట్ లో ఉన్నవాడికి థర్డ్ లెఫ్ట్ తీసుకోమన్నాడండి. థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ అంటే ఈ పొజిషనే కదా. ఓకేనా? ఇదంతా చేసే కన్నా ఇక్కడ థర్డ్ లెఫ్ట్ అన్నాడు కదండి. థర్డ్ లెఫ్ట్ అంటే ఇమ్మీడియట్ రైట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా?
హెచ్ కి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి థర్డ్ లెఫ్ట్ తీసుకునే కన్నా నేనేమంటానంటే హెచ్ కి డైరెక్ట్ గా ఇమ్మీడియట్ రైట్ తీసేసుకోండి. హెచ్ కి డైరెక్ట్ గా ఇమ్మీడియట్ రైట్ ఎవరు? జి. ఓకేనా? థర్డ్ వన్ చూడండి, F sits immediate left of the one who sits opposite to H. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు H కి ఆపోజిట్ లో ఉన్న వాడికి పలానా పొజిషన్ తీసుకోమంటే 100% స్మార్ట్ గా తీసుకోండి, ఫాస్ట్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడండి? ఇమ్మీడియట్ లెఫ్ట్ అన్నాడు. ఇమ్మీడియట్ లెఫ్ట్ బదులు మనం థర్డ్ రైట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇమ్మీడియట్ లెఫ్ట్ బదులు మనం థర్డ్ రైట్, డైరెక్ట్ గా మనం హెచ్ కి థర్డ్ రైట్ తీసుకుంటే సరిపోతుందండి, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. హెచ్ కి థర్డ్ రైట్ చూడండి, సర్క్యులర్ అరేంజ్మెంట్ 8 మెంబర్స్, ఎస్ ఆర్ నో? హెచ్ కి థర్డ్ రైట్ లో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ లో ఎవరు రావాలి? ఎఫ్. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం చూడండి, హెచ్ కి ఆపోజిట్ లో ఉన్నవాడికి ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఇదే కదా మరి, ఎస్ ఆర్ నో? నేనేమంటున్నానంటే ఇదంతా చేసే కన్నా డైరెక్ట్ గా హెచ్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ అన్నాడు కదా, సో హెచ్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి థర్డ్ రైట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, G sits second to the right of the one who sits immediate right of H. ఒకసారి చూడండి, ఇలాంటి లైన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అన్నది చెప్తాను చూడండి. ఇలాంటి లైన్స్ ఇచ్చినప్పుడు ఎలా స్మార్ట్ గా ఈజీగా తీసుకోవచ్చు అన్నది చెప్తాను చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే G sits second to the right of the one who sits immediate right of H. అంటే అర్థం ఏంటి? హెచ్ కి ఇమ్మీడియట్ రైట్ లో ఎవడైతే ఉన్నాడో వాడికి మళ్ళీ ఏం తీసుకోమన్నాడు? సెకండ్ రైట్ తీసుకోమన్నాడు. ఇదంతా చేసే కన్నా హెచ్ కి థర్డ్ రైటే కదండి, ఇక్కడ ఒక ఫస్ట్ రైట్, ఒక రైట్, ఇక్కడ 2 రైట్స్, అంటే ఓవరాల్ గా థర్డ్ రైట్ తీసుకుంటే సరిపోతుందా? ఓకేనా? సో నేనేమంటానంటే ఉన్న లైన్స్ ని కాంప్లికేట్ చేసుకోకండి, ఈజీగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో క్లియర్ గా వాడు చెప్పింది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హెచ్ కి ఇమ్మీడియట్ రైట్ పొజిషన్ అన్నాడు. హెచ్ కి ఇమ్మీడియట్ రైట్ పొజిషన్ అంటే ఇదే కదా, ఇక్కడ ఉన్న వాడికి ఏం తీసుకోవాలంట? సెకండ్ రైట్. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఇక్కడ ఎవరు వస్తున్నారు? జీ వస్తుంది. ఓకేనా? ఇదంతా ఇలా తీసుకునే కన్నా డైరెక్ట్ గా హెచ్ కి థర్డ్ రైట్ తీసుకుంటే సరిపోతుంది కదా, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఓకేనా? సింపుల్ గా తీసుకోవడానికి ట్రై చేయాలి మనం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? H sits second to the left of the one who sits third left of G. అంటే ఏంటంటే అర్థం, జీకి థర్డ్ లెఫ్ట్ లో ఎవడైతే ఉన్నాడో వాడికి మళ్ళీ ఏం తీసుకోమన్నాడు? సెకండ్ లెఫ్ట్ తీసుకోమన్నాడు. ఓకేనా? జీకి థర్డ్ లెఫ్ట్ లో ఎవడైతే ఉన్నాడో వాడికి మళ్ళీ ఏం తీసుకోమన్నాడు? సెకండ్ లెఫ్ట్. అంటే ఓవరాల్ గా జీకి 3+2 ఫిఫ్త్ లెఫ్టే కదా, అయిపోయినా? జీకి ఫిఫ్త్ లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది కదండి. ఓకేనా? స్మార్ట్ గా తీసుకోవడానికి ట్రై చేద్దాం చూడండి ఒకసారి. థర్డ్ లెఫ్ట్ ఆఫ్ జీకి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఇక్కడ ఉన్న వాడికి మళ్ళీ ఏం తీసుకోవాలి? సెకండ్ లెఫ్ట్. ఓకేనా? సో ఈ పొజిషన్ లో ఎవరు రావాలండి? హెచ్. ఈ పొజిషన్ లో మనకి హెచ్ రావాలి. ఓకేనా? సో నేనేమంటానండి, ఇలా చేసే కన్నా డైరెక్ట్ గా థర్డ్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, అంటే డైరెక్ట్ గా ఫిఫ్త్ లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా. చూడండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్, ఫిఫ్త్ లెఫ్ట్. ఇంకో పాయింట్ చెప్పాను ఇందాక మీకు స్టార్టింగ్ ఆఫ్ ఫిఫ్త్ లెఫ్ట్ అంటే గ్యాప్ ఆఫ్ 4 కదా, గ్యాప్ ఆఫ్ 4 కదా. జీకి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి, గ్యాప్ ఆఫ్ 4 ఉండాలి. 1 2 3 4 గ్యాప్ లో హెచ్ సరిపోతుంది కదా, రైట్? అంటే మనకున్న పాయింట్స్ ని ఇంకా ఫాస్ట్ గా చేసుకోవడానికి మీరు ప్రాక్టీస్ అనేది ఇదే విధంగా చేయాలి. ఓకేనా? లాస్ట్ పాయింట్ చూద్దాం చూడండి. లాస్ట్ పాయింట్ ఏమన్నాడు? ఎఫ్ సిట్స్ ఇమ్మీడియట్ నెక్స్ట్ టు జీ. ఇమ్మీడియట్ నెక్స్ట్ అన్నాడు కానీ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆ రైట్ అని చెప్పాడా? చెప్పలా. ఎక్కడ కూడా మనకి ఇమ్మీడియట్ రైట్ అనలేదు, ఇమ్మీడియట్ లెఫ్ట్ అనలేదు. అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 2 పాసిబిలిటీ, ఇమ్మీడియట్ రైట్, ఇమ్మీడియట్ లెఫ్ట్. ఓకేనా? సో ఇమ్మీడియట్ నెక్స్ట్ అంటే నైబర్ పొజిషన్ అండి. ఇమ్మీడియట్ నెక్స్ట్ అంటే ఇమ్మీడియట్ గా రావాలి, పక్కనే రావాలి. అయితే అది లెఫ్ట్ ఆ రైట్ అనేది చూసుకోవాలి కదా. సో ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి మనకి? 2 పాసిబిలిటీస్. ఓకేనా? జీకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఒక ఛాన్స్ అయితే జీకి ఇమ్మీడియట్ రైట్ లో ఎఫ్. సో ఈ లైన్ కి మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఓకేనా? సో పాసిబిలిటీస్, ఆ లైన్స్ ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలండి. ఓకేనా? మీకు ఆల్రెడీ క్లాస్ 1 లో డే 1 లో మీకు చెప్పాను,
ఫస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను, ఎడ్జసెంట్ అన్నా నైబర్స్ అన్నా ఒకటే, నైబర్స్ గా తీసుకోవాలి. ఎడ్జసెంట్ అన్నా నైబర్స్ అన్నా ఒకటే. దీనికి నెక్స్ట్ టెర్మినాలజీ ఏంటంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ అంటే నైబర్ పొజిషన్ అండి, నైబర్ పక్కనే ఉండాలి. ఓకేనా. ఎడ్జసెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఉన్నా, బికి నైబర్స్ ఎవరు ఏ అండ్ సి, బికి నైబర్స్ ఎవరు ఏ అండ్ సి. ఓకేనా. సో ఈ విధంగా తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ కండిషన్ చూడండి. సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ లో కండిషన్ చూడండి. ఏమంటున్నాడంటే ఇన్ ఏ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ 8 పర్సన్స్ కొంతమంది ఇన్సైడ్ కొంతమంది అవుట్ సైడ్. ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఏంటంటే కండిషన్స్ ద్వారా అరేంజ్మెంట్స్ తో పాటు డైరెక్షన్ కూడా మనం తీసుకురావాలి. ఒకసారి చూడండి, ఇక్కడ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే n is third left of k, k కి థర్డ్ లెఫ్ట్ లో n ఉండాలన్నాడు. సో రోలో మనకి అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్లు ఎంతమంది ఇక్కడ 8 మెంబర్స్, అవునా. రైట్. k కి థర్డ్ లెఫ్ట్ లో ఎండ్ అన్నాడండి. k కి థర్డ్ లెఫ్ట్ లో ఎండ్ అనే పాయింట్ మెన్షన్ చేస్తున్నాడు, కానీ k ఇన్సైడ్ అవుట్ సైడ్ తెలుసు అంటే మనకి k డైరెక్షన్ తెలియదు. సో ఈ లైన్ కి n is third left of k అనే పాయింట్ కి మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 2 పాసిబిలిటీస్. k అనేది ఇన్సైడ్ అవ్వచ్చు, అవుట్ సైడ్ అవ్వచ్చు. ఓకేనా. చూడండి ఒకసారి, k అనేది ఇన్సైడ్ అవ్వచ్చు, రెండో దాంట్లో మనం k అనేది అవుట్ సైడ్ గా తీసుకోవచ్చు. k అనేది అవుట్ సైడ్. ఓకేనా. రైట్. k కి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలి? n. సో ఇన్సైడ్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ లో ఇక్కడ ఎవరు వస్తారండి? n. అవుట్ సైడ్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ లో ఇక్కడ ఎవరు వస్తారు మనకి? n. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏమన్నారు చూడండి, ఇక్కడ L is third right of n, n కి థర్డ్ రైట్. ఇందాక నేను మనం పాయింట్స్ కండిషన్స్ మనం తీసుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పానండి. ఒక పాయింట్ ఎక్కడైనా సరే మనకి థర్డ్ రైట్ అన్నాడు అనుకోండి, థర్డ్ రైట్ గ్యాప్ ఆఫ్ 2 కదా. ఓకేనా. సో ఇలాంటి పాయింట్స్ ఇక్కడ చాలా 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 యూజ్ అవుతాయండి. గ్యాప్ ఆఫ్ 2 ఈ పాయింట్ మనం ఇలా చూడగలిగితే n యొక్క డైరెక్షన్ తీసుకురావచ్చు అండి. అంటే చూడండి ఒకసారి, n కి 2 గ్యాప్ లో ఎవరు ఉండాలి? L ఉండాలి. 1, 2 గ్యాప్ లో ఇక్కడ ఛాన్స్ ఉందంటే ఛాన్స్ లేదు, అంటే 1 and only 1 ఛాన్స్. 1, 2 గ్యాప్ లో ఇక్కడ L వస్తుందండి. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి అది రైట్ సైడ్ కావాలి. n కి థర్డ్ రైట్ అన్నాడండి, థర్డ్ రైట్. చూడండి ఒకసారి, క్లాక్ వైజ్ రైట్ అంటున్నామంటే, క్లాక్ వైజ్ లో రైట్ అన్నామంటే ఫేసింగ్ ఏమవుతుంది అక్కడ? అవుట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ లైన్ ద్వారా మనం డైరెక్షన్ ని తీసుకోవచ్చు అండి. ఓకేనా. కొన్ని కండిషన్స్ లో సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ లో కండిషన్స్ లో ఇండైరెక్ట్ గా వాడు డైరెక్షన్ మెన్షన్ చేస్తాడు. ఓకేనా. అలాంటి కండిషన్స్ లో మనం డైరెక్షన్స్ ని మనం మెన్షన్ చేసుకోవాలి, డైరెక్షన్ ని మనం తీసుకురావాలి. ఓకేనా. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ని సింపుల్ గా మనం చూడాలంటే థర్డ్ రైట్ అంటే గ్యాప్ ఆఫ్ 2 చెక్ చేయండి. గ్యాప్ ఆఫ్ 2 కింద ఛాన్స్ లేదు కదా, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ L ఎక్కడే కదా పెట్టాలి. మరి ఈ డైరెక్షన్ లో మనకి క్లాక్ వైజ్ లో రైట్ అవ్వాలంటే ఖచ్చితంగా n అనేది అవుట్ సైడ్ గా తీసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చెక్ చేద్దాం. 2 గ్యాప్ 1, 2 గ్యాప్ లో k ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కాబట్టి 2 గ్యాప్ లో L అనేది ఛాన్స్ లేదు. సో ఓన్లీ ఛాన్స్ 1, 2 గ్యాప్ లో L ని ఇక్కడే తీసుకోవడం కదా. యాంటీ క్లాక్ వైజ్ రైట్ అన్నామంటే 100% ఫేసింగ్ ఏమవ్వాలి? ఇన్సైడ్. ఓకేనా. సో ఇక్కడ నేను అల్టిమేట్ గా చెప్పబోయేది ఏంటంటే సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ మోడల్లో కండిషన్స్ ద్వారా వాడు ఇండైరెక్ట్ గా డైరెక్షన్స్ మెన్షన్ చేస్తాడు, ఆ డైరెక్షన్ మనం తీసుకోవాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ m అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఒక లైన్ మెన్షన్ చేస్తాడండి. ఏంటంటే అది ఏ ఈస్ లేదా k is immediate right of a. సో ఒక విషయం చెప్పండి, ఇమ్మీడియట్ రైట్ అంటే ఇమ్మీడియట్ పొజిషనే కదా. ఎస్ ఆర్ నో? k కి నైబర్ గా ఎవరు ఉండాలి? ఏ ఉండాలి. అయితే అది ఎలా ఉండాలి? ఇమ్మీడియట్ రైట్ లో ఉండాలి. ఒకసారి చూడండి, ఒకసారి k కి నైబర్ గా ఏ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఒక్కసారి ఈ పాయింట్ మెన్షన్ చేయండి, k ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఈ k అనేది ఏకి ఎలా ఉండాలి? ఇమ్మీడియట్ రైట్ ఉండాలి. ఎలా ఉండాలండి? ఇమ్మీడియట్ రైట్. ఒకసారి చూడండి, యాంటీ క్లాక్ వైజ్ లో రైట్ అంటున్నానంటే ఫేసింగ్ ఏమవ్వాలి? ఇన్సైడ్. అంటే ఈ లైన్ ద్వారా మనం ఇక్కడ ఏం తీసుకొస్తున్నామండి? డైరెక్షన్ తీసుకొస్తున్నాం.
ఓకేనా. సో నేను ఇందాల నుంచి స్ట్రెస్ చేస్తుంది ఏంటంటే సమ్మర్ ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ మోడల్లో కండిషన్స్ ద్వారా అరేంజ్మెంట్ తో పాటు డైరెక్షన్ కూడా మన మైండ్ లో పెట్టుకుని అరేంజ్మెంట్ అనేది చేయాలండి. ఓకేనా. సో ఇండైరెక్ట్ పాయింట్స్ ద్వారా మనం డైరెక్షన్ తీసుకురావాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ పాయింట్ క్లియర్ గా అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ కండిషన్ చూడండి. నెక్స్ట్ కండిషన్ ఏమంటాడంటే immediate neighbors of A faces same direction. Immediate neighbors of A faces same direction అంటే దీని అర్థం ఏంటో చూడండి ఒకసారి. A immediate neighbors of A యొక్క నైబర్స్ అంటే ఈ టూ పొజిషన్స్ కదా. ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ ఈ టూ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ వాట్ సేమ్ డైరెక్షన్. అంటే అర్థం ఏంటి, ఒకడు ఇన్సైడ్ అనుకోండి వీడు కూడా ఇన్సైడే, వీడు అవుట్ సైడ్ అనుకోండి వీడు కూడా అవుట్ సైడే. ఓకేనా. ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ ఆర్ ఫేసింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఏకి నైబర్స్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్ అండి. ఓకేనా. సో ఈ లైన్ లో ఎక్కడా కూడా ఏ డైరెక్షన్ మీద మనం ఎక్కడ డిపెండ్ అవ్వం. ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే ఏ యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్. అంటే చూడండి ఇక్కడ ఏకి నైబర్స్ ఉంటారు కదా, ఒకటి ఇన్సైడ్ అనుకోండి రెండో వాడు కూడా ఇన్సైడే, ఒకటి అవుట్ సైడ్ అనుకోండి రెండో వాడు కూడా అవుట్ సైడే. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే అర్థం ఏంటండి, ఏకి నైబర్స్ గా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఒకడు ఇన్సైడ్ అనుకోండి ఇంకోటి అవుట్ సైడ్ అవుతాడు. ఓకేనా. ఒకడు అవుట్ సైడ్ అనుకోండి ఇంకొకడు ఇన్సైడ్ అవుతాడు. సో ఈ లైన్ లో కూడా మనం ఎక్కడ కూడా ఏ యొక్క డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వం. ఓకేనా. సో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ faces same direction as A faces. ఇది ఇంపార్టెంట్ లైన్ అండి, ఇది ఇంపార్టెంట్ లైన్. అంటే అర్థం ఏంటండి, ఏకి నైబర్స్ గా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఏ డైరెక్షన్ లో అయితే ఉందో వీళ్ళిద్దరు కూడా అదే డైరెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఇన్సైడ్ అనుకోండి వీళ్ళిద్దరు కూడా ఇన్సైడ్. ఏ అనేవాడు అవుట్ సైడ్ అనుకోండి వీళ్ళిద్దరు కూడా అవుట్ సైడ్. ఏ అనేవాడు ఇన్సైడ్ అయితే వీళ్ళిద్దరు కూడా ఇన్సైడ్. ఏ అనేవాడు అవుట్ సైడ్ అయితే వీళ్ళిద్దరు కూడా అవుట్ సైడ్. ఓకేనా. సో ఈ లైన్ లో మనం ఎవరి డైరెక్షన్ మీద డిపెండ్ అవుతున్నాం, ఏ డైరెక్షన్. ఏ ఇన్సైడ్ అయితే వీళ్ళిద్దరు ఇన్సైడ్, ఏ అవుట్ సైడ్ అయితే వీళ్ళిద్దరు అవుట్ సైడ్. ఓకేనా. సో ఈ లైన్ లో మనం ప్రత్యేకంగా ఏ యొక్క డైరెక్షన్ మీద, ఏ యొక్క ఫేసింగ్ మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. ఓకేనా. నెక్స్ట్ లైన్ immediate neighbors of A faces opposite direction as A faces. opposite direction of A లేదా ఇలా అంటాడు opposite direction of A faces. అంటే అర్థం ఏంటండి, ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఏకి నైబర్స్ గా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ. అంటే ఏ ఇన్సైడ్ అనుకోండి వీళ్ళిద్దరు అవుట్ సైడ్ అవుతారు. ఓకేనా. ఏ అవుట్ సైడ్ అనుకోండి వీళ్ళిద్దరూ ఇన్సైడ్ అవుతారు. ఓకేనా. సో ఈ లైన్ లో కూడా మనం ఎవరి ఫేసింగ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం, ఏ ఫేసింగ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఓకేనా. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో ఈ 4 పాయింట్స్ మనకి సమ్మర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్మర్ ఫేసింగ్ అవుట్ సైడ్ లో క్లియర్ గా ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, వేకెంట్ మోడల్ అండి. వేకెంట్ మోడల్లో కండిషన్ ఎలా తీసుకోవాలి అన్నది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకేనా. మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి. వెన్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ కాన్సెప్ట్ లో పర్ఫెక్ట్ గా ఉంటే మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. వేకెంట్ అంటే ఏంటో చెప్తాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ అరేంజ్మెంట్ లో 8 పర్సన్స్ ఉన్నారు. సర్క్యులర్ అరేంజ్మెంట్ లో 8 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి 9 సీట్స్ ఇచ్చారు.
ఓకేనా. సి వెరీ సింపుల్ అండి. మన సర్క్యులర్ అరేంజ్మెంట్ లో మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి? 9 సీట్స్ ఉన్నాయి. 9 సీట్స్ లో ఎంతమందిని అరేంజ్ చేశాడు? 8 మెంబర్స్ ని అరేంజ్ చేశాడు. 9 సీట్స్ లో 8 మెంబర్స్ ని అరేంజ్ చేశాడంటే ఒక ప్లేస్ వేకెంటే కదా. సో వేకెంట్ మోడల్ ఇచ్చినప్పుడు వేకెంట్ ప్లేస్ ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, we have 8 seats అండ్ ఈ 8 సీట్స్ లో 7 పర్సన్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. ఓకేనా. 8 సీట్స్ లో 7 పర్సన్స్ అరేంజ్ చేశాడంటే ఒక ప్లేస్ వేకెంట్ అన్నట్టే కదా, ఒక ప్లేస్ వేకెంట్. ఓకేనా. సో ఈ వేకెంట్ ని దృష్టిలో పెట్టుకుని మనం తీసుకోవాలి. ఓకేనా. వేకెంట్ అన్నప్పుడు వీ షుడ్ బి క్లియర్ ఇన్, మనం 2 పాయింట్స్ లో క్లియర్ గా ఉండాలి. ఒకటి ప్లేసెస్ అంటాడు, ఇంకోటి పర్సన్స్ అంటాడు. ఓకేనా. ప్లేసెస్ నథింగ్ బట్ పొజిషన్స్ అండి. పొజిషన్స్ పర్సన్స్ ఈ రెండిట్లో మనం క్లియర్ గా ఉండాలి. ఓకేనా. ప్లేసెస్ అంటే 100% ఆఫ్ ప్లేసెస్ ని మనం తీసుకుంటాం. సీట్స్ నథింగ్ బట్ సీట్స్, ఇవి సీట్స్ అండి. పర్సన్స్ అన్నప్పుడు మాత్రం మనం వేకెంట్ ని దృష్టిలో తీసుకుని పాసిబిలిటీస్ తీసుకోవాలి. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, పాయింట్ నెంబర్ 1, దేర్ ఆర్ 2 seats between A and B. There are 2 seats between A and B. అంటే ఏకి బికి 100% 2 సీట్స్ అనేవి 100% మనం తీసుకోవాలండి. ఓకేనా. 100% తీసుకోవాలి. చూడండి ఒకసారి, ఏకి బికి మధ్యలో మనం 2 సీట్స్ 100% తీసుకోవాలి మనం. సో ఈ లైన్ కి మనం ఇలానే తీసుకోవాలి పాసిబిలిటీ. ఓకేనా. ఇలానే తీసుకోవాలి. ఓకేనా. 2 సీట్స్ అంటే పొజిషన్స్, ఆ 2 పొజిషన్స్ ని మనం తీసుకోవాల్సిందే. అదే విధంగా ఇంకో పాయింట్ అంటాడు, ఇంకో పాయింట్, A is second right of B. A is second right of B అన్నాడు. A is second right of B. సెకండ్ రైట్ అన్నాడంటే అగైన్ ఇక్కడ సీట్ గురించే కదా మనం మెన్షన్ చేసేది. సెకండ్ రైట్ అంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ అంటే వాడు సీట్ నే కదా దృష్టిలో పెట్టుకున్నాడు. చూడండి ఒకసారి. ఓకేనా. A is second right of B. B కి if they are facing inside, B కి సెకండ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ లో ఎవరు? A. ఇక్కడ సెకండ్ రైట్ అన్నప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ ప్లేస్ అండి. ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. ఓకేనా. సో సీట్ ని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ కమింగ్ టు పర్సన్స్ అన్నప్పుడు ఎలా తీసుకోవాలి అన్న చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ there are 2 persons between A and B. There are 2 persons between A and B. A కి B కి మధ్యలో ఎంతమంది ఉండాలండి? 2 persons. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అంటే 2 ways. ఓకేనా. 2 పాసిబిలిటీస్ లో ఆలోచించాలని మీరు. ఏంటి ఆ 2 పాసిబిలిటీస్ అంటే చూడండి ఒకసారి, A కి B కి మధ్యలో 2 సీట్స్ తీసుకుని ఆ 2 సీట్స్ లో 2 పర్సన్స్ ని అరేంజ్ చేయడం ఒక పాసిబిలిటీ. ఆ 2 సీట్స్ లో 2 పర్సన్స్ ని అరేంజ్ చేయడం ఒక పాసిబిలిటీ. రెండోది ఏంటంటే 3 సీట్స్ తీసుకుని ఆ 3 సీట్స్ లో 2 పర్సన్స్ అరేంజ్ చేస్తే మిగతా ప్లేస్ లో వేకెంట్ వస్తుంది. ఓకేనా. సి వెరీ సింపుల్ అండి. మొత్తం 2 పర్సన్స్ అన్నప్పుడు 2 సీట్స్ 3 సీట్స్ గా తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే పాసిబిలిటీస్ 2 సీట్స్ 3 సీట్స్ గా తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే 2 సీట్స్ గా తీసుకున్నారు అనుకోండి, ఆ 2 సీట్స్ లో 2 పర్సన్స్ ఫిక్స్ అయిపోతారు. అదే 3 సీట్స్ గా తీసుకున్నారు అనుకోండి, అవుట్ ఆఫ్ 3 సీట్స్ 2 పర్సన్స్ ఫిక్స్ అయిపోయి మిగిలింది వేకెంట్ గా తీసుకుంటాం. 100% పర్సన్స్ అన్నప్పుడు వేకెంట్ ని దృష్టిలో తీసుకుని మనం చెయ్యాలి. అంటే పాసిబిలిటీస్ చెప్తాను చూడండి. ఫస్ట్ 2 సీట్స్ గా తీసుకుని ఆ 2 పర్సన్స్ ని ఫిక్స్ చేస్తాం. ఓకేనా. ఏకి బికి మధ్యలో 1 2. సో 2 సీట్స్ తీసుకున్నప్పుడు 100% ఈ రెండిట్లో పర్సన్స్ అనే వాళ్ళు ఫిక్స్ అవుతారు. పర్సన్స్ ని తీసేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏ ఆర్ బి, పర్సన్ ఏ ఆర్ బి, రిమైనింగ్ ఈ 4 పొజిషన్స్ లో ఒక పొజిషన్ అనేది వేకెంట్. ఓకేనా. రిమైనింగ్ 4 పొజిషన్స్ లో ఒక పొజిషన్ అనేది వేకెంట్. ఇక్కడ పాసిబిలిటీస్ మీరు వేకెంట్ గురించి ఈ 4 పొజిషన్ లో ఒక పొజిషన్ వేకెంట్ గురించి ఆలోచించాలి. ఇలా కనుక మనం ఆలోచిస్తే మనకి అరేంజ్మెంట్ క్వశ్చన్ వేకెంట్ మోడల్ చాలా ఈజీగా చేయొచ్చండి. ఓకేనా. రైట్. సెకండ్ పాసిబిలిటీ చూడండి ఒకసారి. సెకండ్ పాసిబిలిటీ ఎన్ని సీట్స్ తీసుకోవాలి? 3 సీట్స్. ఓకేనా. 3 సీట్స్ తీసుకుంటున్నాను చూడండి. ఏ ఆర్ బి 1 2 3 ఏ ఆర్ బి.
నా ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పాసిబిలిటీస్ ఏంటంటే చూడండి, ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి? 3 ప్లేసెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దీస్ 3 ప్లేసెస్ 2 ప్లేసెస్ లో పర్సన్స్ ఫిక్స్ అయిపోతారండి. ఆ మిగిలిన ప్లేస్ లో వేకెంట్. ఓకేనా, చూడండి, అవుట్ ఆఫ్ 3 సీట్స్ 2 ప్లేసెస్ లో పర్సన్స్ ఉంటారు, ఒక ప్లేస్ లో వేకెంట్ ఉంటుంది. అవునా? ఈ 3 పొజిషన్స్ లో ఒక పొజిషన్ వేకెంట్ కదా, ఒక పొజిషన్ వేకెంట్ కదా, అంటే రిమైనింగ్ ఈ 3 పొజిషన్స్ లో పర్సన్స్ 100% మనం అరేంజ్మెంట్ చేయాలి. ఓకేనా, వేకెంట్ ఈ 3 పొజిషన్స్ లో ఒక పొజిషన్ లో వస్తుందండి. ఇలా మనం వేకెంట్ మోడల్లో పర్సన్స్ ఇచ్చినప్పుడు పాసిబిలిటీస్ అనేవి ఈ విధంగా ఆలోచించాలి. ఓకేనా, రైట్. లీనియర్ అరేంజ్మెంట్ లో కూడా చేద్దాం, చూడండి ఒకసారి. లీనియర్ అరేంజ్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్, in a linear arrangement all are facing north direction, there are 8 seats. ఓకేనా, 7 పర్సన్స్. చూడండి, 8 సీట్స్ ఉన్నాయి, 7 పర్సన్స్ ఉన్నారంటే ఒక ప్లేస్ వేకెంట్ అన్నట్టే కదా, ఒక ప్లేస్ వేకెంట్ అన్నట్టే కదా. ఆ వేకెంట్ ప్లేస్ ని దృష్టిలో పెట్టుకుని మనం పాసిబిలిటీస్ అనేవి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైన్ ఇచ్చాడండి, ఏమంటే there are 2 persons between, పర్సన్స్ అన్నాడు, ప్లేసెస్ కాదండి, పర్సన్స్. ఓకేనా, there are 2 persons between A and B. ఏకి బికి మధ్యలో 2 పర్సన్స్ అంటే ఎలా తీసుకోవాలని చెప్తాను చూడండి. పర్సన్స్ అన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు పర్సన్స్ అన్నప్పుడు 2 పాసిబిలిటీస్ తీసుకోవాలి. ఓకేనా, 2 సీట్స్ తీసుకుంటాం, ఆ 2 సీట్స్ లో 2 పర్సన్స్ తీసుకుంటాం, ఇది ఫస్ట్ పాసిబిలిటీ. రెండోది ఏంటి? 3 సీట్స్ తీసుకుని ఈ 3 సీట్స్ లో 2 పర్సన్స్ ని ఫిక్స్ చేసి ఒకళ్ళ ప్లేస్ ఏమవుతుంది? వేకెంట్ ప్లేస్ అవుతుంది. ఓకేనా, రైట్. చూడండి పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీలో ఏకి బికి మధ్యలో 2 పర్సన్స్, 100% ఈ 2 ప్లేసెస్ లో పర్సన్స్ ని ఫిక్స్ చేస్తాం. రైట్. నెక్స్ట్ చూడండి, ఏకి బికి మధ్యలో ఎన్ని సీట్స్ తీసుకుంటాం? 3 సీట్స్ తీసుకుంటాం. అవుట్ ఆఫ్ దీస్ 3 పొజిషన్స్ ఒక ప్లేస్ అనేది ఏమవుతుందండి? వేకెంట్. ఒక ప్లేస్ వేకెంట్ అయితే మిగతా 2 పొజిషన్స్ లో 2 పర్సన్స్ వస్తారు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, మొత్తం ఎన్ని సీట్స్ అన్నాడు? 8 సీట్స్. ఫస్ట్ పాసిబిలిటీలో కనుక మీరు చూసుకుంటే 8 సీట్స్ లో 1 2 3 4 పొజిషన్స్ లో 4 పర్సన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆ రిమైనింగ్ 4 పొజిషన్స్ లో వేకెంట్ వస్తుందండి. సో మీ దృష్టి అంతా కూడా రిమైనింగ్ 4 పొజిషన్స్ లో వేకెంట్ ఎక్కడ వస్తుంది అన్న పాసిబిలిటీస్ మీరు ఆలోచించాలి. ఇందులో అయితే అవుట్ ఆఫ్ దీస్ 3 పొజిషన్ ఒక వేకెంట్ ఉంటుంది. ఓకేనా, ఈ 3 పొజిషన్స్ లో ఒకటి వేకెంట్ ఉంటుంది కాబట్టి ఈ 3 పొజిషన్స్ లో ఎక్కడ వేకెంట్ తీసుకోవాలి అంటే అది రిమైనింగ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మిగతా 4 పొజిషన్స్ లో 100% పర్సన్స్ రావాలి. ఓకేనా, ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైన్ ఇచ్చాడు మనకి, ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడండి. ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. బికి లెఫ్ట్ సైడ్ లో ఎంతమంది ఉండాలి? పర్సన్స్. అయితే ఇది ఏ మోడల్? వేకెంట్ మోడల్. ఏ మోడల్ అండి? వేకెంట్ మోడల్లో మన దృష్టి అంతా కూడా వేకెంట్ మీద ఉండాలండి. ఓకేనా, బికి లెఫ్ట్ సైడ్ లో పర్సన్స్ ఉండాలన్నాడు, ప్లేసెస్ కాదు, సీట్స్ కాదు. ఏమన్నాడంటే పర్సన్స్ అన్నాడు. ఓకేనా, చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఎన్ని ఛాన్సెస్ గా తీసుకోవాలి? మనం 2 పాసిబిలిటీస్ గా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి సార్ అంటే 2 సీట్స్ తీసుకుంటాం, 2 పర్సన్స్, ఇది ఫస్ట్ ఛాన్స్. 3 సీట్స్ తీసుకుంటాం, అవుట్ ఆఫ్ దీస్ 3 సీట్స్ 2 పర్సన్స్ ని ఫిక్స్ చేసి ఒక ప్లేస్ అనేది ఏమవుతుందండి? వేకెంట్. చూడండి ఒకసారి, 2 పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. బికి లెఫ్ట్ అన్నాడు కదా, రైట్. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. బికి లెఫ్ట్ సైడ్ లో ఎంతమంది ఉండాలన్నాడు? 2 పర్సన్స్. ఫస్ట్ పాసిబిలిటీ 1 2. ఓకేనా, సో దిస్ ఈజ్ ఎండ్ పొజిషన్. ఫస్ట్ పాసిబిలిటీలో 2 సీట్స్ తీసుకున్న 2 పర్సన్స్. ఓకేనా, 2 సీట్స్ తీసుకున్న 2 పర్సన్స్ అంటే 100% ఈ 2 పొజిషన్ పర్సన్ ఫిక్స్ చేయాలి కదా. ఇది ఎండ్ పొజిషన్ కాబట్టి టోటల్ ఎన్ని సీట్స్ అన్నాడు? 8 సీట్స్. 1 2 3 4 5 6 7 8. రైట్. ఇప్పుడు వేకెంట్ అనేది ఈ రిమైనింగ్ పొజిషన్స్ లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 3 2 5 పొజిషన్. ఈ రిమైనింగ్ 5 పొజిషన్స్ లో ఒక ప్లేస్ వేకెంట్. సో ఈ రిమైనింగ్ 5 పొజిషన్స్ ని అరేంజ్ చేసేటప్పుడు వేకెంట్ ని దృష్టిలో పెట్టుకుని మనం పాసిబిలిటీస్ అనేది తీసుకోవాలి. ఓకేనా, సెకండ్ పాసిబిలిటీలో ఎన్ని సీట్స్ తీసుకోవాలి? 3 సీట్స్. ఓకేనా, లెఫ్ట్ ఆఫ్ బికి లెఫ్ట్ సైడ్ లో ఎన్ని సీట్స్ అండి? 3 సీట్స్. ఓకేనా,
దిస్ ఈజ్ ఎండ్ పొజిషన్, దిస్ ఈజ్ ఎండ్ పొజిషన్, రైట్? నౌ దిస్ ఈజ్ ఎండ్ పొజిషన్ అంటే టోటల్ మన దగ్గర 8 సీట్స్ కదా, 1 2 3 4 5 6 7 8, ఓకేనా? రైట్, ఒకసారి కాన్సెప్ట్ చూడండి. మనం 3 ప్లేసెస్ తీసుకున్నాం కాబట్టి అవుట్ ఆఫ్ దీస్ 3 ప్లేసెస్ 2 పర్సన్స్ ఫిక్స్ అవుతారు, ఒక వేకెంట్ ప్లేస్ ఉంటుంది, ఒక వేకెంట్ ప్లేస్ ఉంటుంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సన్స్ వచ్చారు అనుకోండి, దిస్ ఇస్ ప్లేస్ ఆఫ్ వేకెంట్ లేదు, ఓకేనా? ఇక్కడ పర్సన్స్ వచ్చారనుకో, దిస్ ఇస్ ప్లేస్ ఆఫ్ వేకెంట్ లేదు, ఇక్కడ పర్సన్స్ వచ్చారనుకోండి, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వేకెంట్, ఓకేనా? సో వేకెంట్ అనేది ఈ 3 ప్లేసెస్ లో ఒక ప్లేస్ లో మనకి ఫిక్స్ అవుతుందండి, ఓకేనా? రిమైనింగ్ ఈ 4 పర్సన్స్ ఉన్నారు చూసారా, ఆ 4 పొజిషన్స్ పర్సన్స్ ని మనం ఫిక్స్ చేసుకోవాలండి. రిమైనింగ్ ఈ 4 పొజిషన్స్ లో 100% మనం ఎవరిని ఫిక్స్ చేయాలి? పర్సన్స్, ఓకేనా? సో వేకెంట్ మోడల్ ఇచ్చినప్పుడు వేకెంట్ ని దృష్టిలో పెట్టుకోవాలి. పర్సన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం 100% we should think about vacant, ఓకేనా? రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి బౌండరీ ఫిగర్స్ ఇచ్చినప్పుడు బేసిక్ కాన్సెప్ట్, అంటే ఒక లైన్, ఒక కండిషన్ చూడగానే ఎలా తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ అండి, ఓకేనా? సో 100% అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ సెక్షన్ అనేది నచ్చితే డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఓకేనా? థ్యాంక్ యూ.